గ్రామీణ ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు టీ20 క్రికెట్ టోర్నీకి వేలం నిర్వహించినట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి మన్నె జీవన్ రెడ్డి తెలిపారు. మహబూబ్నగర్ జిల్లాలోని ఎండీసీఏ మైదానంలో వేసవి శిక్షణ శిబిరాల ముగింపు, ఉమ్మడి జిల్లా క్రికెట్ టోర్నీ విజేతలకు బహుమతుల ప్రదానోత్సవం జరిగింది. కార్యక్రమానికి భారత జట్టు మాజీ క్రికెటర్ అంబటి రాయుడు హాజరయ్యారు. మహబూబ్నగర్ మైదానంలో 2 నెలల్లో ఫ్లడ్ లైట్లు, క్రికెట్ బేసిక్ అకాడమీ ఏర్పాటు చేస్తామని మన్నె జీవన్ రెడ్డి హామీ ఇచ్చారు. అవకాశాలు రావట్లేదని క్రికెట్ వదిలేయవద్దని అంబటి రాయుడు సూచించారు. 3-4 ఏళ్లలో ఏడాదికి ఒకరు భారత జట్టుకు ఎంపిక ఎలా తీర్చిదిద్దుతామని అంబటి రాయుడు తెలిపారు. సో డిస్ట్రిక్ట్స్ నుంచి చాలామంది ప్లేయర్లు పైకి రావటమే కాకుండా ఇండియాకు కూడా ఆడాలి, దేశాన్ని రిప్రజెంట్ చేయాలని చెప్పి నా కోరిక. ఎందుకంటే నాకు ఆ బాధ ఏంటో తెలుసు, డిస్ట్రిక్ట్స్ నుంచి రావాలంటే ఎంత కష్టంగా ఉండేదని. అదే కాకుండా ఫ్యూచర్లో ప్రతి 3-4 ఏళ్ళకి మనం ఒక ప్లేయర్ ఇచ్చేటట్టు ఉండాలి. మా మొత్తము హైదరాబాద్ కానీ తెలంగాణ డిస్ట్రిక్ట్స్ కానీ ఇక్కడి నుంచి ఇన్ని సంవత్సరాల్లో ఎంతమంది అయితే ఆడారో ఇండియాకి, హైదరాబాద్ హెచ్సిఏ నుంచి మొత్తం తెలంగాణ నుంచి ఎంతమంది అయితే ఆడారో దానికంటే డబల్ ఆడాలి వచ్చే 50 ఏళ్లలో. రూరల్ క్రికెట్ ఎంకరేజ్ చేయాలని చెప్పేసి టీ20 ఒకటి స్టార్ట్ చేసినాము. దాంట్లో ప్రతి టీంలో 4 మెంబర్స్ జిల్లా నుంచి తీసుకునే వాళ్ళు ఉంటారు. సో ఆ 4 మెంబర్స్ గురించి జిల్లాలో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది. ఎందుకంటే ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్ళు కూడా వాళ్ళు జిల్లాలో గ్రౌండ్స్ ఏర్పాటు చేస్తారు, ఫిజియోస్ ఉంటారు, కోచెస్ ఉంటారు. సో డెఫినెట్గా అందరికి కూడా ఏంటంటే క్రికెట్ ఎన్విరాన్మెంట్ను, ఆ ఎకో సిస్టమ్ను డెవలప్ చేయడానికే ఇది ఎంతో తోడ్పడుతుంది టీ20 అనేది. 1 or 2 ఇయర్స్లో డెఫినెట్గా టీ20లో మన స్టేట్ లీగ్ ఆడిన వాళ్ళు ఐపీఎల్లో ఆడతారు, దాని తర్వాత ఇండియాకి ఆడతారు. సో దాంట్లో పాలమూరులు కూడా ఉండొచ్చు. సో విష్ యూ ఆల్ ది బెస్ట్.